హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చటపటలాడే చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాం. నేను చికెన్ ఫ్రై కోసం 1/2 కేజీ చికెన్ తీసేసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడుక్కొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ వేసి 2 స్పూన్ నిమ్మరసం, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి 20 లేక 30 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నంగా తరిగిన 2 పెద్ద ఆనియన్స్ ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్లో నీరు అంత ఇంకి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. పైకి ఆయిల్ తేలిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఫ్రై చేసిన జీడిపప్పును వేసుకొని కడాయికి అంటుకోకుండా మెల్లగా కలుపుకోవాలి. దీంట్లో జీడిపప్పు వేసుకుని బట్టి జీడిపప్పు చికెన్ కలిపి తింటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.